బాలీవుడ్ సూపర్ స్టార్ మన ధురంధర్ హంజా ఖాన్, హంజా అలీ ఏమో పేరుంది కదా, రణ్వీర్ సింగ్, అతన్ని బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసేసారు. ఎందుకు నేను చెప్తా అయినండి. అయితే 2023లో డాన్ 3 సినిమా చేయాలి. షూటింగ్ స్టార్ట్ అయింది, క్యాస్టింగ్ అయిపోయింది, కొంచెం లైట్గా షూటింగ్ కూడా అయిపోయింది. అప్పటికే సార్ మస్తు బిజీ అయిపోయిందంట, డేట్లు ఇస్తలే అంట. పోనీలే బిజీ ఉన్నాడు కదా అని డేట్ ఇస్తలే అని వదిలేసారు. తర్వాత ధురంధర్ 1, ధురంధర్ 2 డబుల్ ట్రిపుల్ హిట్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటుండంట, నాకు 100 కోట్లు వద్దు, 300 కోట్లు కావాలి సినిమా తీయడానికి అంటుండంట. అయితే ఈ డాన్ 1, డాన్ 2 మన షారుఖ్ ఖాన్ ఉంది కదా, దాని డైరెక్టర్ అంటున్నా, ప్రొడ్యూసర్ కూడా ఫరాన్ అఖ్తర్, హీరో ఫరాన్ అఖ్తర్ ఉన్నాడు కదా, అతను ఇట్లెట్లా అంటావు, నువ్వు అగ్రిమెంట్ అయిన దాంతో ఉండాలి కదా అది అంటే, నేను నాకు ఫేమ్ వచ్చింది, నేను 1000 కోట్లు కొట్టినా, 2000 కోట్లు కొట్టినా అని చెప్పాను. నేను సీదా పోయి ఫిలిం ఛాంబర్లో కంప్లీట్ చేసింది. అయితే ఫిలిం ఇండస్ట్రీ మొత్తం 3 సంవత్సరాలకు బ్యాన్ చేసింది. ఎటువంటి సినిమాలు తీయొద్దు, ఎటువంటి యాడ్లు తీయొద్దని, సినిమాలకు సంబంధించిన ఎటువంటి పనులు చేయొద్దని 3 సంవత్సరాలు బ్యాన్ ఇచ్చింది మన హంజా మీద. ఇక ఇంతకుముందు కూడా ఇట్లాంటి బ్యాన్లు మన టాలీవుడ్లో ప్లస్ బాలీవుడ్లో, కాలీవుడ్లో, ప్రతి వుడ్లో అయినాయి. కానీ 3 సంవత్సరాలు అంటే అన్ని రోజులు ఆగలే. ఇప్పుడు చూడాలా, ఇతను మళ్ళీ సినిమా రిటర్న్ తీస్తాడా, బాలీవుడ్ వాళ్ళు బ్యాన్ ఎత్తేస్తారా, మళ్ళీ ఏం చేస్తాడు చూడాలా. చూడండి, అప్పటివరకు న్యూస్ చూస్తుండండి. ఇట్లాంటి ఇంకా న్యూస్ కావాలంటే నన్ను ఫాలో అవ్వండి, నేను అన్నీ చూపిస్తాను. ఓకే, బాయ్.